హాయ్ అండి. శనగపిండి వేసి దొండకాయ ఫ్రై లాగా చేసుకుంటే అన్నము చపాతీలోకి చాలా బాగుంటుంది. దానికోసం ఒక అరకిలో దొండకాయలను శుభ్రంగా కడిగి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. దొండకాయలు పండాయి అయినా బాగుంటుంది కూర. ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని అదంతా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసి కాస్త పసుపు కాస్త సాల్ట్ వేసుకోవాలి. చూసి మళ్ళీ వేసుకోవచ్చు. ఇదంతా బాగా కలిపేసి 1 నిమిషం హైలో పెట్టుకొని ఇలా కలుపుకోవాలి. ఆ జిగటంతా పోతుంది. తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దొండకాయలను ఇట్లా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. దొండకాయ ఉడికిపోయింది కదా, ఇప్పుడు మన రుచికి సరిపడా కారం వేసుకోవాలి. నేను 1 స్పూన్ వేసాను. కొంచెం కొబ్బరి పొడి, 1 స్పూన్ శనగపిండి, సాల్ట్ చూసుకొని కాస్త వేసేసుకొని ఇలా కలుపుకుంటూనే 2-3 నిమిషాలు దొండకాయను ఫ్రై చేసుకోవాలి. ఇలా చేస్తే దొండకాయ ఫ్రై చాలా బాగుంటుంది. దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది.